రైల్వే స్టేషన్ ఉందండి. ఆ రైల్వే స్టేషన్లో టికెట్ చెకింగ్ చేసి ఆయన అక్కడ ఉన్నాడండి. వచ్చే వాళ్ళందరికీ టికెట్ చెక్ చేస్తున్నాడు ఆయన. ఊళ్ళో నుంచి చాలామంది రైల్వే స్టేషన్కి వస్తున్నారండి ప్లాట్ఫారంలో ట్రైన్ ఎక్కడానికి. ఒక ఆయనండి ఫైల్మాన్ ఊళ్ళో కుస్తీలు అందరినీ పడగొట్టాడండి. ఒక ఆయన లావాట ఆయన బాగా ఆజానుబాహుడిగా ఉన్నాడు. ఆయన వస్తున్నాడండి, టికెట్ కొనలేదండి. వస్తుంటే టికెట్ చెకింగ్ ఆయన, ఏమంటే టికెట్ ఉన్నదా అన్నాడు. లేదు అన్నాడు. ఎందుకు కొనలేదన్నారు. నేను ఊళ్ళో అందరినీ కుస్తీలో ఓడించాను అన్నాడు. అయ్యా, ఊళ్ళో ఓడిస్తే ఇక్కడ టికెట్ కొనాల్సిందేనన్నాడు. చూసారా, ఊళ్ళో ఎంత గొప్పవాడైనప్పటికీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు హి మస్ట్ పర్చేజ్ ఎ టికెట్. సరే, వాడు వెళ్ళిపోయినాడు. ఇంకొక ఆయన వచ్చాడు, మహాపండితుడు అండి. టికెట్ కొనకుండా వచ్చాడు. ఎలా చేస్తారా చెప్పండి, మీ పాండిత్యం దానికి సంబంధం ఏంటండి? యు మస్ట్ పర్చేజ్ ఎ టికెట్. ఎవరైనప్పటికీ టికెట్ కొనాల్సిందే. సరే, ఒక పండితుడు కాదు, పాండిత్యం లేనివాడు, బీదవాడు, సామాన్యుడు ఒకడు టికెట్ కొనుక్కుని వస్తున్నాడండి. వస్తుంటే ఈ టికెట్ టీసీ ఉన్నాడు చూడండి అక్కడ గేట్ దగ్గర. వెల్కమ్ వెల్కమ్ అన్నాడు చూడండి. దయచేయండి దయచేయండి అని చెప్పి ఎంత గౌరవించాడు చూడండి. అది మొదటి వాళ్ళు పెద్ద ఫైల్మాన్లు అయినా పండితులైనా కూడా, అయ్యా మీరు వెనక్కి పోండి, ప్లీజ్ గో బ్యాక్ అన్నాడు. వీరిని గౌరవించినాడు. ఎందుకు? దే పర్చేజ్ ఎ టికెట్. అది ఈ పర్చేజ్ ఎ టికెట్. అదేవిధంగా మోక్షానికి మనం ప్రయాణం అయిపోతుంటే మనకి ప్రాపంచికమైనటువంటి ఇవన్నీ చూడండి, విద్యలు కానీ, ధనము కానీ, కీర్తి కానీ, సౌందర్యం కానీ మనకి అవసరం లేదండి. మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుని పాదపద్మముల మీద భక్తి.